హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు, ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ఆత్మీయులైన నా ప్రియ స్నేహితులందరికీ, నా బంధువులందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడగబడ్డాం. మనం అందరము దేవుని యొక్క పరిచర్లో, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క కుటుంబంలో, దేవుని యొక్క మార్గంలో మనం అందరం కూడా మరి దేవుని బిడ్డలమై ఉంటున్నాం. దేవుని యొక్క సంతతి ఉంటున్నాం. ప్రభు మిమ్మలను మెండుగా దీవించును గాక. రండి, ప్రభు యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం మాటను ధ్యానం చేద్దాం. నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. ఆమేన్. చాలాసార్లు మనము గమనిస్తుంటాం, ఒకరు మనకి ఏమీ పెట్టకపోయినా, ఒకరు మనకి ఏమీ పోయకపోయినా, ఒకరు మనకి ఏమీ ఆర్చి తీర్చకపోయినా, ఒక మాట చెబితే ఆ మాటతో మనం తెప్పరిల్తాం. ఒక ధైర్యపరిచే మాట, ఒక ఆదరణ ఇచ్చేటువంటి మాట, ఒక బలపరిచేటువంటి మాట, ఒక సంతోషపెట్టేటువంటి మాట. సింపుల్గా ఎవరైనా మనకి ఏదైనా చిన్న పని చేసి పెట్టారు, వారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. పిల్లలు గమనించండి, ఒక మాట మనము ఇతరులకు మేలుకలంగా మనం వారికి పలికినప్పుడు వారు ఎంతగానో ఆనందిస్తారు. పిల్లరా, మనిషిని దేవుడు ఎంతగా కృప చూపించి మరి ప్రేమించి ఆయన యొక్క మాటలు మనలో పెట్టాడంటే, మరణము జీవం మన నాలుక మీద ప్రభు పెట్టాడు. మనము జీవం కలిగినటువంటి మాటలు, మేలు కలిగినటువంటి మాటలు, మరి ఇతరులను బలపరిచేటువంటి మాటలు మనం చెప్పేవారు ఉండాలి. ఇక్కడ భక్తున్నటువంటి దానియేలు గారు, ఇక్కడ ఆయన దూత వచ్చింది, మెసేజ్ తీసుకుని వచ్చింది. ఆ ఉపవాసానికి, ఆ ప్రార్థనకి, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ కమ్యూనికేషన్, దేవుడు ఇచ్చినట్టు ఆ వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానం తీసుకుని వచ్చింది. ఆ దూత అంటున్నాడు, నీకు శుభం అవుతుంది, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పేసి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలుని మరి ఆయన ధైర్యపరుస్తున్నాడు దూతగారు. పిల్లలు గమనించండి, మానవులుగా మనం అనుకుంటే ఏంటంటే మనుషులకే చాలా కష్టాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ అధ్యాయంలో ఈ యొక్క దానియేలు గ్రంథం మనం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి దూతలకు కూడా చాలా కష్టాలు ఉంటున్నాయి. ఆమేన్. దూతలకు కూడా చాలా పోరాటాలు, యుద్ధాలు ఉంటున్నాయి. మనం అనుకుంటాం దేవదూతలకు పని ఏముంటుంది, దేవదూతలకు కష్టాలు ఏముంటాయని చెప్పేసి అనుకుంటాం. కానీ మనలను కాపాడడానికి, మనలను ప్రభు యొక్క సన్నిధిలో మన మేలు కొరకు అవి ఎంతగా పోరాడుతున్నాయో, అవి ఎంతగా మన కొరకు మరి తండ్రి మాటకు విధేయత చూపించి ఎంతగా లోపడి మనలను కాపాడడానికి అవి పనిచేస్తున్నాయో మనకు తెలియదు. పిల్లరా, గమనించండి, ఇక్కడ దానియేలు యొక్క మా యొక్క మెసేజ్ ప్రభు ఇచ్చాడు. ఆ వర్తమానం తీసుకుని దూత వస్తుంటే అక్కడ పారసీకుల రాజు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శత్రు సైన్యమైనటువంటి అంధకార సైన్యము ఆకాశంలో అడ్డుకొని ఈ దూతను మరి ఆ యొక్క వర్తమానం తీసుకుని దానియేలు దగ్గర రాకుండా అడ్డుకుందని చెప్పేసి మనం చూస్తాం. పిల్లరా, అక్కడ కొన్ని రోజులు యుద్ధం చేసిన తర్వాత, జరిగించిన తర్వాత, ఇదిగో దానియేలు దేవుని పక్షంగా ఉండి దేవుని ఎదుటి ఉండి భయభక్తులతో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క బలహీనమైనటువంటి ఆ యొక్క దేవదూతలు కూడా బలము పొంది జయించి అక్కడ శత్రువులందరినీ ఓడించి ఈ యొక్క వర్తమానం తీసుకుని దానియేలు గారి దగ్గరికి వచ్చాయి. దానియేలు దగ్గరికి వచ్చింది. గమనించండి, అక్కడ చెప్తున్నాడు ఆయన ఏంటంటే, నువ్వు భయపడకు, నీకు శుభం అవుతుందని చెప్పేసి ధైర్యం చెప్తుంటున్నాడు. పిల్లరా, ఎవరైతే ప్రభువుకు భయపడతారో, ఎవరైతే ప్రభువుని ఘనపరుస్తారో, ప్రభు వారిని కృప చూపించేటువంటి దేవుడు అంటున్నాడు. మనం చూస్తాం 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనం చూసినట్లయితే, ఎవడు నా మాట విని వణుకుచుండునో, ఎవడు నా మాట విని భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవడు నా సన్నిధిని మరి భయముతోనూ వణుకుతోనూ నా మాటలు విని మరి గైకొంటాడో వాణ్ణి నేను దృష్టిస్తున్నాను అని చెప్పేసి ప్రభు సెలవిస్తుంటున్నాడు. ప్రభు ఎవరిని చూస్తున్నాడు? ప్రభువుకి ఎవరైతే భయపడుతున్నారో, ప్రభువుకి ఎవరైతే మరి ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నారో, ప్రభు యొక్క వాక్యానం ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటున్నారో, ఎవరైతే ప్రభు యొక్క మాటకి విధేయులు అవుతుంటున్నారో వారిని ప్రభు చూస్తున్నాడు. చాలామంది అంటారు, అయ్యారు ఈరోజు వాక్యం నా కొరగా చెప్పారండి. మంచిదే, నీ బ్రతుకు మార్చుకున్నావా? ఆ వర్తమానం ద్వారా నువ్వు చేస్తున్నటువంటి పాపాన్ని మానుతున్నావా? ఆ మాట ద్వారా ప్రభువు మాట్లాడాడు, ఆ మాటకు విధేయత చూపించి ఆ మాటకు లోబడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా?
ఉదయకాల సమయం ప్రభు మనల్ని అడుగుతుంటున్నాడు ఇక్కడ, మనకు శుభం అవ్వాలంటే ప్రభు మనం గణపరచాలి, మనకు శుభం కలగాలంటే ప్రభు సందు మనం వణకాలి, మనకు శుభం కలగాలంటే ప్రభు సందు మనం ప్రార్థన చేయాలి. మనకు శుభం అవ్వాలంటే నేను ప్రవక్తను కదా, నేను దేవుని బిడ్డను కదా, నేను ప్రార్థన చేస్తాను కదా, నేను ఉపవాసం ఉంటాను కదా, నేను కానుకలు ఇస్తాను కదా అని చెప్పేసి మనం విర్రవీగి గర్వపడకుండా ప్రభు ఎదుటి మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నా ఎదుటి తగ్గించుకున్నావు కాబట్టి నేను నిన్ను గణపరుస్తానని చెప్పేసి. దానియేలుని చూడండి, అక్కడ ముగ్గురు రాజులు, ముగ్గురు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఆయనకు సింహాసనము, ఆయనకున్నటువంటి ఉద్యోగము, ఆయనకున్నటువంటి పదవి, ఆయనకున్నటువంటి స్థితి అంతా కూడా ప్రభు అదే విధంగా ఉంచాడు. దానియేలు ఆ ముగ్గురు ప్రభుత్వాల్లో కూడా ప్రధానమంత్రిగా, గొప్ప దేవుని బిడ్డగా అక్కడ వర్ధిల్లాడు. ఈ రోజున దేవుడు అట్టి కృప ప్రభు మనకి మెండుగా దయచేయను గాక. మీకు శుభమవును గాక. ప్రభు మాట విన్నందుకు, ప్రభువుకు లోబడినందుకు ప్రభు మీకు తప్పక మేలు చేయను గాక. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించును గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.